వెళ్లాల్సి వస్తుంది. వయా మేడ్చల్, డిండిగల్ అండ్ పొద్దుటూరు, చేవెళ్ల సైడ్ ఒక 2 లిఫ్ట్స్, ఒకటి 100 మీటర్ లిఫ్ట్, 20 మీటర్ లిఫ్ట్. అట్లా ఒక షామీర్పేట ఇబ్రాహీంపట్నం సైడ్. షామీర్పేట నుంచి గ్రావిటీ ఏదులాబాద్ చెరువు దాకా వెళ్తుంది. ఏదులాబాద్ నుంచి ఇబ్రాహీంపట్నం ట్యాంక్ ఒక లిఫ్ట్ పెట్టాము. మధ్యలో ఇంకొక ట్యాంక్ ఉంది సార్. అది ఆ ట్యాంక్ 20 మీటర్స్, 85 మీటర్స్ ఇబ్రాహీంపట్నం. ఈ 2 లిఫ్ట్ ఇంట్లో 2 లిఫ్ట్ ఇంట్లో సార్. టోటల్ దీంతో మన మనసు చేగల్లా వచ్చిన తర్వాత ఎంటైర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ వికారాబాద్, పరిగి, తాండూరు అండ్ మొత్తం ఇవన్నీ ఏరియాస్ పై గ్రావిటీ పడతాయి సార్. ఇక్కడ 665 లెవెల్ కి లిఫ్ట్ చేస్తున్నాము. మనకు 650 వికారాబాద్ ఉంది. ఈవెన్ పరిగి 620 ఉంది. అండ్ ఇంకా తాండూరు అయితే ఇంకా 560 ఆ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఎంటైర్ ఏరియా అంటే మనకు నీళ్లు ఉంటాయి. ఈవెన్ శాంతనగర్ కూడా వచ్చి ఎంటైర్ ఏరియా డిఫరెన్స్. బికాస్ ది హైయెస్ట్ ప్లేస్ ఈవెన్ వీ కెన్ సప్లై టు ఎనీవేర్ బ్యాలెన్స్ అవసరం. బట్ వాటర్ అవైలబిలిటీ. నెక్స్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ స్కీమాటిక్ డయాగ్రామ్ సార్. This is the first barrage we are proposing on Tunaita. This is Varda, this is Veniganga. ఇక్కడ అట్టియన్ విలేజ్ ఉంది. దట్ ఈస్ నియర్ శ్రీపూర్ కౌటాల మండలంలో, ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేస్తున్నాము. దీన్ని మనం కట్టుకోవడానికి కూడా జీడబ్ల్యూటీలో మనకు అగ్రిమెంట్ అయింది. కాబట్టి మనం మహారాష్ట్రాన్ని ఒప్పించి ఏ లెవెల్ కట్టాలనేది వాళ్ళతో డిసైడ్ చేసుకుని మనం ఎంత వీలైనంత ఎక్కువ లెవెల్ కట్టుకుంటే వీలైన స్టోరేజ్ చేయడానికి వీలవుతుందో చూసుకోవాలి. దాని తర్వాత అక్కడ నుంచి సుమారు 62 కిలోమీటర్లు గ్రావిటీ ఫ్లో అవుతుంది సార్. ఇది ఫస్ట్ ఈ త్రోవలో కూడా ఏరియాను సుమారు 60,000 ఇరిగేట్ చేస్తుంది అప్ టు 60 కిలోమీటర్ వరకే. ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ లిఫ్ట్ సుమారు అనుకుంటున్నాం సార్. 30 మీటర్ లిఫ్ట్ ఇక్కడ చేస్తే అలాగే ఇట్ విల్ కమ్ టు గ్రావిటీ టు శ్రీపాల్ సాగర్. ఈ లిఫ్ట్ ఏం లేదు, ఒక 250-300 మీటర్లే లిఫ్ట్ దూరం పైపు. మిగతాదంతా గ్రావిటీ కెనాలి. మనకు శ్రీపాల్ సాగర్ ప్రణయిత నుంచి శ్రీపాల్ సాగర్ సుమారు 105 కిలోమీటర్లు సార్. 105 కిలోమీటర్లు 104.5 కిలోమీటర్లు గ్రావిటీ కెనాలే. ఒక 1/2 కిలోమీటర్, 1/4 కిలోమీటర్ పైప్ లైన్ ఉంటాయి సార్. అయితే దీనిలో ఇక్కడ నుంచి పోయినప్పుడు ఇది 90,000 ఇరిగేట్ అవుతుందండి. ఇది మెయిన్లీ సింగపూర్ కాన్స్టెన్సీ అండ్ చెన్నూరు కాన్స్టెన్సీ అండ్ లక్ష్మీపేట కాన్స్టెన్సీలో ఇరిగేట్ అవుతుంది. అక్కడ తర్వాత శ్రీపాల్ సాగర్ కి మనం అవుతుంది. అంటే ఇక్కడికి మనం తీసుకొచ్చినప్పుడు సుమారు 13,000 క్యూసెక్స్ డైవర్ట్ చేయాలని ప్రపోజ్ చేశామండి. ఈ 13,000 క్యూసెక్స్ డైవర్ట్ చేస్తూ ఇందులో 1.5 టీఎంసీ ఆదిలాబాద్ లో వాడుకుంటూ మిగతా 145 టీఎంసీని శ్రీపాల్ సాగర్ చేరవేస్తున్నాం. నెక్స్ట్, మన గోదావరిలో అవైలబుల్ ఉంటుంది 145 + 63 అంటే 208 టీఎంసీ మనం ఇక్కడ నుంచి వాడుకునే అవకాశం ఉంది. ఇందులో 8.5 టీఎంసీ మనకి ఎన్టీపీసీ ఉన్న మంతెన్ ఏరియాస్ ఇప్పుడు స్కీమ్ ఆల్రెడీ టేకప్ చేశారు. ఇంకోటి 12 టీఎంసీ ఇంకో స్కీమ్ అప్లాంట్ ఏరియా, గంగాధర్ ఏరియా కూడా టేకప్ చేశారు. అవి 2 పోను ఇంకా 183 టీఎంసీని మనం ఇప్పుడు మేము ఫార్ములేట్ చేశాము లిఫ్ట్ చేయడానికి. అయితే ఈ లిఫ్ట్ లో మేము ఏం చేశామంటే మెయిన్లీ ఇంతకుముందు దాకా ఇంతకుముందు టెక్నాలజీ అంతా పైపులు వాడేది. ఇప్పుడు పైపులు వాడాక మన తెలంగాణలో గ్రానైట్ స్టోన్ అంత అండర్ గ్రౌండ్ అంత గ్రానైట్ స్టోన్ ఉంది కాబట్టి టన్నల్ సిస్టమ్ ప్రపోజ్ చేశాం. టన్నల్ ఇస్ మోస్ట్ ఎకనామికల్ అండ్ పవర్ సేవింగ్ అండ్ ఇట్ లాస్ లా. అంటే ఇది పైపులు ఎన్నడకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో తుప్పు పట్టే అవకాశం ఉంది. బట్ టన్నల్స్ ఇస్ ఆల్వేస్ విల్ బి స్టాండ్ దే. అయితే మన శ్రీపాల్ సాగర్ నుంచి మేడారం 12 కిలోమీటర్లు ఉంది. ఈ 12 కిలోమీటర్లు టన్నల్ తవ్వుకుంటే ఈ 12 కిలోమీటర్లు గ్రావిటీ వస్తుంది. మన పంప్ హౌస్ ఎన్నో సర్జిపూలి ఇక్కడ మేడారం ట్యాంక్ దగ్గరే కడతాం. మనం ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి ఇక్కడ లిఫ్ట్ చేస్తాం. అంటే పైప్ లైన్ లెంత్ విల్ ఓన్లీ 250 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది. జస్ట్ లైక్ మీరు ఎవరైనా ఏఎంఆర్ ప్రాజెక్ట్ చూస్తుంటారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా పైప్ లైన్ లెంత్ చాలా తక్కువ ఉంది. అట్లా ఈ 12 కిలోమీటర్లో మన పైప్ లైన్ ఇస్ ఓన్లీ 200-250 మీటర్స్. అట్లా మేడారం నుంచి కూడా మనం ఈ ఫ్లడ్ కెనాల్కి వచ్చే ముందు ఇది సుమారు 18 కిలోమీటర్లు ఉంది సార్. అట్లా 12 కిలోమీటర్ల తర్వాత మన కాకతీయ కెనాల్ క్రాస్ అవుతుంది. అయితే ఇక్కడనే మనం ఇక్కడ టన్నల్ మన సబ్సిడీ టన్నల్ ఒకటి ప్రపోజ్ చేసి ఇక్కడనే పంప్ హౌస్ పెట్టి ఒక సుమారు 4,000 క్యూసెక్లు మేము కాకతీయ కెనాల్కి ఇవ్వాలని ప్రపోజ్ చేశాము. ఈ 4,000 క్యూసెక్లతోటి మనం 50 టీఎంసీ అంటే 25 టీఎంసీ నిజామాబాద్ జిల్లాలో వాడుకున్న దానికి 25 టీఎంసీ మీరు స్టేట్ కొరకు 50 టీఎంసీని ఇక్కడ మేము ఇస్తే ఎల్ఎండి ద్వారా ఒక చిన్నది మీరు కాకతీయ కెనాల్ అక్కడ కలపాలనుకుంటున్నారు. అక్కడ కలిపే బదులు దేవాదుల నుంచి
డైరెక్ట్ గా 234 కొంచెం కింద కలిపేది మీరు అంత రిస్క్ చెప్తాం సార్. దేవాదుల వాటర్ లిఫ్టింగ్ చార్జెస్ సార్ చేయాలి. మీకు మన కాలువ ఇక్కడ నుంచి కెనాల్ కెపాసిటీ కూడా తక్కువ ఉంది సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ నీళ్లు వస్తలేవనే మేము దీన్ని ఇక్కడ ఆ కెపాసిటీ కడిస్తున్నాం. మీకు ఎల్ఎండి తర్వాత 8,000 క్యూసెక్లకు ప్రొవిజన్ ఉంది. తర్వాత అవును, కాబట్టి మీకు ఎల్ఎండి దాకా 6,000 క్యూసెక్లకు ఉంది. 6,000 క్యూసెక్లు రావట్లేదు. 200 మీటర్స్ లిఫ్ట్ చేస్తున్నారు సార్ ఇక్కడ. మీరు అక్కడ ఏది శ్రీపాద సాగర్ నుంచి కాకతీయ కెనాల్ వచ్చేవరకు 200 మీటర్స్. ఇక్కడ 96+76 ఇక్కడ ప్లస్ 30 సార్. 30 అంటే 30 అది కూడా 30 అంటే మనం 200 మీటర్స్ లిఫ్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ మీకు వచ్చినప్పుడు దేవాదాలు అంత అవసరం వస్తుంది. వాటర్ కింద అదేమో కింద ఇప్పుడు ఇంద్రావతి వాటర్ మనం యూజ్ చేస్తాం. మరి ఇక్కడ కూడా డ్యామ్ కూడా ఎంత ఈజీ కెపాసిటీ కూడా తక్కువే కదా. ఇప్పుడు మనకి అక్కడ ఈజీ అవైలబిలిటీ ఉన్నాం కదా. ఇప్పుడు మనకు ఈ వాటర్ ఏమో మనకి ఇంద్రావతి వాటర్ ఉంది కదా. ఇంద్రావతి వాటర్ మనం యూజ్ అక్కడ అవకాశం ఉంది. అక్కడ యూజ్ చేస్తానికి అవకాశం ఉంది. అక్కడికి అవసరం తీసుకున్న అవ్వచ్చు కూడా. దీని నుంచి మేము ఇప్పుడు ఏదైతే స్టేట్ అయితే ప్రపోజ్ చేశామో సప్లిమెంటేషన్ అక్కడి నుంచి చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది. అంటే మేము వర్కౌట్ చేసిన కాస్ట్ అవుతుంది సార్. గిఫ్ట్ అనేది స్కైజ్ లిమిట్ సార్. వేరే వీ హ్యావ్ క్యాల్కులేట్ మేము మొత్తము ఫ్లో చార్ట్స్ రైట్ ఫ్రమ్ జూన్ టు నవంబర్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ది ఫ్లో చార్ట్స్ ఎవ్రీ మంత్ 150 days 180 days చేసుకుని హౌ మచ్ ది రిక్వైర్మెంట్ అన్న దాని ఉద్దేశంతో both for existing ongoing where there is no available water and there is shortfall in existing తీసుకొని rest of the area touch చేయాలనేది పాయింట్. అంటే సార్ అక్కడ మీకు గోదావరి నుంచి కాకతీయ కెనాల్కు రావడానికి సుమారు 120 కిలోమీటర్లు వస్తాం. ఇది కాకతీయ కెనాల్కు గోదావరి 120 కిలోమీటర్లు 126 ఇస్తా ధర్మసాగర్ అసలు ఎక్కడ ఉంది. ఇప్పుడు గీసుకొండ దగ్గరనే రామప్పకు కొంచెం 20 కిలోమీటర్ కొంచెం పైకి తీసుకొచ్చిందంటే గ్రావిటీ మీద వస్తుంది అనేది ఒక ప్రపోజల్. రామప్ప కన్నా కొంచెం పైకి తీసుకొచ్చి వదిలిపెట్టుతుంటే గ్రావిటీ మీద We can do that. That we study because what is available there, you can see that. అయితే ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మనం వన్స్ ఇక్కడ 4,000 క్యూసెక్స్ మనం కార్తీక డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం 14,000 క్యూసెక్లు డ్రా చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆ 14,000 క్యూసెక్లకి 4,000 క్యూసెక్ కార్తీక కెనాల్కి వెళ్తుంది. తర్వాత మిగతా 10,000 క్యూసెక్లు మనం ప్రట్ఫో కెనాల్కి ఇస్తున్నాం. ఆ ప్రట్ఫో కెనాల్ ద్వారా వాటర్ విల్ కమ్ టు ద మిడ్ మానేర్. అయితే మిడ్ మానేర్ లో సార్ ఇప్పుడు ఇంకో ప్రపోజల్ కూడా మేము ఫార్మేట్ చేస్తాం అనుకుంటున్నాం. మిడ్ మానేర్ టు ధర్మసాగర్ కూడా గ్రావిటీ కెనాల్ ప్రపోజ్ చేయాలని కూడా మేము ప్రారంభిస్తాం నిర్మించి. ఒకవేళ అవుతే మనకి ఏదైనా సంవత్సరంలో ఎక్సెస్ వాటర్ ప్రట్ఫో కెనాల్ ద్వారా వచ్చినా గానీ ఇక్కడ లిఫ్టింగ్ చార్జెస్ మనకు ధర్మసాగర్ కు 9 crores per TMC అవుతుంది. ఇక్కడ 4.5 crores per TMC అవుతుంది. లిఫ్టింగ్ చార్జెస్ ఆర్ వెరీ లెస్ కంపేరింగ్. ఆ ఎకనామిక్స్ స్టడీ చేసుకుంటే మనం పవర్ ఈజ్ ద మెయిన్ కన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్రావిటీ ఒక లింక్ కెనాల్ ఫ్రమ్ మిడ్ మానేర్ టు ధర్మసాగర్ కూడా ఒకటి ప్రపోజ్ చేసుకుంటే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ మనం ఏదైనా స్విచ్ అని కావచ్చు. ఇక్కడ నీళ్ళు ఎక్కువ కట్టుకోవచ్చు, అక్కడ నీళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంటే గ్రావిటీ ద్వారా 22 కిలోమీటర్లు ప్రయాణించి సార్ ఇది మిడ్ మానేర్కి వస్తుంది సార్. మిడ్ మానేర్ నుంచి ఒక లిఫ్ట్ ఇక్కడ నుంచి మన అప్పర్ మానేర్కి వెళ్తుంది ఒక లిఫ్ట్. చెప్పండి. ఆల్రెడీ మన తెలంగాణలో ఆల్రెడీ మిడ్ మానేర్ మన దీంట్లో ప్రట్ఫో కెనాల్ స్కీమ్ లో ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నారు. టెండర్స్ కూడా కాల్ చేశారు సార్. అదేవిధంగా ఎల్లంపల్లి కూడా ఆల్రెడీ టెండర్స్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ మిడ్ మానేర్ ఆల్సో whatever is existing proposed ప్రాజెక్టులలో నీళ్లు లేకుండా కాకుండా ప్రాజెక్టులకు కార్యక్రమం మనం చేసేది అంతే సార్. అంతే ఎగ్జాక్ట్. అందుకే ఇప్పుడు ఈ సెకండ్ లిఫ్ట్ ఇది థర్డ్ లిఫ్ట్ లో ఏ సార్ ఇది 76 మీటర్స్, ఇది 96 మీటర్స్. తర్వాత ఇది గ్రావిటీ వచ్చేసి మిడ్ మానేర్కి వస్తుంది సార్. మిడ్ మానేర్ కెపాసిటీ 26 TMC. ఇది ఆల్రెడీ స్కూల్ చాలని మా ఉద్దేశం. మరి ఇక్కడ నుండి